ఎప్పుడు నాన్నగారు? నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిల్ని లవ్ గివ్ అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తారు? మిమ్మల్ని అంటే ఈ స్టేట్ లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నా రూమ్ ముందొచ్చి నిలబడతారు నా అపాయింట్మెంట్ కోసం. అలాంటిది ఒక ఎస్పీ వచ్చి, సార్ ఇలాంటి చిలక్కొట్టుళ్ళుంటే రహస్యంగా చేసుకోండి సార్, మీకు తెలియంది కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు అని నాకు సలహా ఇచ్చెళ్ళాడరా. ఎవర్రా అమ్మాయి? మన ఏరియా ఎమ్మెల్యేనే. నువ్వు మామూలు సెటప్ పెట్టలేదురా, డైరెక్ట్ గా అసెంబ్లీలో పెట్టావా నా బతుకు? ఏదో ఉడుకు రక్తంలే బాబు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు. ఎప్పుడు పడతావు? లవ్ లవ్ లవ్. ఎప్పుడు చేస్తావు ఫోన్? నిన్ను యారా నానా, ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి గాని లైన్ వేయటమేంటి? అది కాదే, ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ ఏనండి. అప్పా యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. చూడు బాబు, అమ్మాయిని చూడటం, లైన్ వేయటం, సెట్ చేయటం అదొక ఆర్ట్ అని మీ ఫీలింగ్, కానీ కన్నవాళ్ళకి అదొక హార్ట్ అటాక్ అని మీకు తెలుసా? అవునా అంకుల్? ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్? అబ్బా సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. పగిలిపోద్ది. ఆయన చూసి నేర్చుకోండిరా. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. ఊటీలో పని అయిపోయింది, పద్మని తీసుకెళ్దామని వచ్చాను. పద్మా అడ్డడ్డడా ఏంటమ్మా, కొత్త ముగ్గురు వచ్చిన మాదిరి కలకలకలా ఆడుతుండవే? పాత ముగ్గురు వాళ్ళే కదా. ఏదో ఒకట్లేవే, నెట్టుకొస్తున్నాను కదా. ఏం నట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? నువ్వు సోపిస్తువు, వాడు స్నానం చేయను, నువ్వు ఫుడ్ పెట్టిను, ఆడు బెడ్ ఎక్కును, నీకు కొరిక పుట్టును, ఆడి గురగ పెట్టను, పెద్దగా ఎంతగానే ఏం చేయను. అబ్బా ఏమి చెప్పినావే పద్మా రా.